హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్‌లో మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. అయితే మనకి మరొక వారంలోనే ఈ మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. అయితే మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి వివరాలైతే తొందరలో అయితే రాబోతున్నాయి కాబట్టి, అయితే మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఆన్‌లైన్‌లో మనకి డిఎస్సి సంబంధించి శిక్షణ అయితే ఇవ్వబోతున్నారనమాట. అయితే దానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి వివరాలైతే ఈ విధంగా అయితే ఇచ్చారండి. ఎవరైతే బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్‌కి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి సంబంధించి టెట్‌లో ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యుంటారో, వాళ్ళకి ఈ డిఎస్సి 2025 సంబంధించి ఉచితంగా ఆన్‌లైన్‌లో అయితే శిక్షణ అయితే ఇవ్వబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి మీకు అర్హులైన తమ విద్యా అర్హతనకు అంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలనమాట. మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే, మరి ఆ డాక్యుమెంట్స్ ఏంటో కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యా అర్హత నకలనమాట. అంటే మీ క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఏదైతే మీకు బీఈడీ అని ఉంటాయో, అవైతే కావాలనమాట. అలాగే మనకి టెట్ మార్కులు కావాలనమాట. టెట్‌కి సంబంధించి రిజల్ట్స్ అయితే కావాలండి. దాంతో పాటే కుల ధృవీకరణ పత్రం అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి. ఆదాయ ధృవీకరణ పత్రం అని చెప్పేసి రూ. 1,00,000కి మించరాదు. అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో రూ. 1,00,000 కన్నా కూడా ఎక్కువైతే మాత్రం మీ ఇన్‌కమ్ అయితే ఉండకూడదనమాట. ఇయర్లీ ఇన్‌కము. అలాగే ఆధార్ నకలు అంటే ఆధార్ కార్డ్‌కి సంబంధించి జెరాక్స్‌లు ఏవైతే ఉంటాయో ఆధార్ ప్రూఫ్స్ అయితే కావాలి. 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలైతే మీకు కావాలండి. వీటిని మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలని చూసుకున్నట్లయితే శ్రీ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ఎదురుగా ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఉన్నటువంటి ఓకే. ఏపీబీసీఎస్‌డీ సర్కిల్ ఒంగోలు నందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేసనున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దానికి సంబంధించి నంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఎవరైతే దీనికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అంటే మీకు ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దాంతో పాటు దీనికి సంబంధించి క్లాసెస్ మాత్రం మనకి ఆన్‌లైన్‌లో అయితే ఉంటాయన్నమాట. మీరు ఆన్‌లైన్‌లో అయితే దీనికి ట్రైనింగ్ అయితే అవుతారు. అయితే మీకు మంచి స్టాఫ్ అయితే మాత్రం మీకు గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేస్తారండి. దీనికి సంబంధించి అయితే మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ స్టాఫ్ అయితే వస్తారు కాబట్టి, మీరు డీఎస్సీలోని మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జామ్ క్రాక్ చేయడానికి, డీఎస్సీ క్రాక్ చేయడానికి మీకు దొరుకుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఇంకొక డౌట్ ఏంటి అనుకున్నట్లయితే అది మనకి ఒంగోలులో ఉన్న ఎవరైతే విద్యార్థులుంటారో, ఎవరైతే టెట్‌కి, డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమేనా? లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కి మొత్తంలో ఉన్న ఎవరైతే అభ్యర్థులున్నారో వాళ్ళకా అని చెప్పేసి మనకు క్లారిటీ అయితే లేదు. మొత్తం చదివినప్పటికి కూడాను. అయితే మీరు ఈ నంబర్స్ కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేసి మీరది కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్నాక కామెంట్ కూడా చేయండి. ఎవరైనా కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే నిజంగా కన్ఫర్మ్ చేసుకుంటే కామెంట్ చేయండి. మీకు ఈ నంబర్స్ కూడా మీరు వర్కింగ్ హవర్స్ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 లోపు కాల్ చేయండి. అప్పుడు మీకు వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారనమాట. ఇదండి మనకి టెట్‌కి సంబంధించి ఉచిత కోచింగ్ యొక్క పూర్తి వివరాలు. ఒకవేళ ఇది మనకి ఒంగోలుగా అనుకుందాం. అలా మనకి విశాఖపట్నం, విజయనగరం అలాగా మనకి ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నారో చిత్తూరు, కర్నూలు ఇలా ప్రతి జిల్లాకు సంబంధించి ఉచిత టెట్‌కి సంబంధించి శిక్షణ కేంద్రాలు ఓపెన్ చేసినప్పుడు నేను మీకు వీడియోస్ రూపంలో చేసి మీ అందరికైతే అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. అందుకని మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అలాగే టెట్‌కి సంబంధించి కూడా అదే డీఎస్సీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం కానివ్వండి, ప్రిపరేషన్ కోసం కానివ్వండి, అన్నీ కూడా మనకేంటంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ అయితే జాయిన్ అయితే అయిపోండి. ముందుగా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్‌ని అయితే మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. అట్లా క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.